2014 నుంచి 11.5 ఏళ్లలో చాలా అవినీతి జరిగింది. మాట్లాడదామంటే కూడా నాకు గొంతు నొక్కేశారు అంటూ కూడా మాట్లాడింది. ఎట్లా చూస్తారు అక్క దీనికి సంబంధించి? ఒక ఆడబిడ్డ శాసన మండలిలో బాధపడడం, కన్నీరు పెట్టడం అన్నది బాధాకరం నిజంగా కూడా. కానీ ఇది ఒక పొలిటికల్ డ్రామా లాగానే అనిపిస్తుంది. తను ఆల్రెడీ రాజీనామా జనవరిలో చేశారు. రాజీనామా చేసిన తర్వాత సరే స్పీకర్ గారు దాన్ని ఆమోదించలేదు, అవన్నీ పక్కన పెడితే నువ్వు నైతికంగా నువ్వొచ్చి అసెంబ్లీలో అక్కడ శాసన మండలిలో మాట్లాడాల్సిన అవసరం లేదు. ప్రెస్ మీట్ పెట్టో ఏదో పెట్టి మాట్లాడొచ్చు. కానీ అక్కడ వచ్చి మాట్లాడడం వల్ల వెనకాల రాజకీయం ఉంది. సరే తను బాధపడింది, తన ఒంటరితనం ఏందో అక్కడ కనిపించింది. కానీ ఇది కూడా ఈ లాజిక్ కూడా అందులో కనిపిస్తుంది. ఇంకొకటి తను పదే పదే నన్ను 9 సంవత్సరాలు నన్ను అనగదొక్కారు, నన్ను మాట్లాడనివ్వలేదు అని అంటే నువ్వేం చిన్న కార్యకర్తవి కాదు, నువ్వు ఒక ముఖ్యమంత్రి బిడ్డవి. నువ్వు ముఖ్యమంత్రి బిడ్డగా ఉండి సొంత పార్టీలో నువ్వు మాట్లాడలేదు అని అంటే అది నీ వైఫల్యం అన్న ఉండాలి, లేకపోతే నీ పార్టీ వైఫల్యం అన్నా ఉండాలి. కేసీఆర్ గారు ఇప్పటికైనా ఒక పార్టీ అధ్యక్షుడిగా కాకుండా ఒక తండ్రిగా నన్న బయటికి వచ్చి ఏమి జరుగుతుందో ప్రజలకు చెప్పాలి. 4 గోడల మధ్యలో జరుగుంటే అది కుటుంబ సమస్య అయిపోయేది. కానీ శాసన మండలిలోనే ఈ మొత్తం మాట్లాడింది కాబట్టి అది కుటుంబ సమస్య ఇప్పుడు కాదు, తెలంగాణ సమస్య అయిపోయింది. కాబట్టి కేసీఆర్ గారు ఇప్పటికన్నా వచ్చి బయట చెప్పాలి. లేకపోతే అరే సొంత బిడ్డకే న్యాయం చేయలేనోడు రేపు తెలంగాణలో మహిళలకు ఏం న్యాయం చేస్తారు, తెలంగాణ బిడ్డలకు ఏం న్యాయం చేస్తారు, కాబట్టి వీళ్ళు ఫామ్ హౌస్ కే ఉండాలి అన్నట్టుగా ప్రజలలో క్లారిటీ వచ్చేస్తుంది. మంచిగా ఉంటే ఒక రాజకీయాలలో ఉండాలనుకుంటే బయటికి వచ్చి మాట్లాడితే బాగుంటుంది.